ఇక మొదలు పెడదామా? ఈ మాట నువ్వెప్పుడంటావని వెయిట్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జూమ్. మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న వీడియో ఫైనల్లీ వచ్చేసింది. ఈ రోజు వీడియోలో క్రాంతి వ్లాగర్ అనే ఒక అతి తెలివైన వింత వ్యక్తిని భయంకరంగా మీరు ఎప్పుడు చూడని విధంగా నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో తర్వాత ఆ క్రాంతి వ్లాగరే డైరెక్ట్ గా వచ్చి నన్ను లేపేస్తానని థ్రెట్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఆల్రెడీ 1 year బ్యాకే నేను ఇతని మీద ఒక వీడియో చేసున్నాను. అతను మన రామాయణాన్ని ఎలా ట్విస్ట్ చేస్తున్నాడో, ఎలా యాంటీ హిందూ నేరేటివ్స్ ని సటిల్ గా స్ప్రెడ్ చేస్తున్నాడో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ వీడియోలో ఒక యాంగిల్ కాదు, 2 యాంగిల్స్ కాదు, అన్ని యాంగిల్స్ నుండి కంప్లీట్ గా ఇతనికి బ్రేక్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎవరిని కూడా బ్లైండ్ గా హేట్ చేయను, కానీ మ్యానిపులేషన్ చేసి జనాలతో ఆడుకుంటున్నారని తెలిస్తే మాత్రం నేను సైలెంట్ గా ఉండడం అనేది జరగదు. లేట్ అయినా సరే ఈ ప్రాపగెండా బ్యాచ్ ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ క్రాంతి వ్లాగర్ గారి వీడియోస్ లో ఉండే కంటెంట్ యొక్క రియాలిటీ గురించి మాట్లాడాలి. ఈయన ఇన్ఫోసిస్ లో జాబ్ వదిలేసి మరి యూట్యూబ్ లో ఛానల్ పెట్టాడు. గ్రేట్, చాలా రిస్క్ కూడా తీసుకున్నాడు. మ్యాడ్ రెస్పెక్ట్ ఇచ్చేద్దామా? ఇతని ఛానల్లో మీరు చూస్తున్న ఈ సో కాల్డ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మెజారిటీ అన్ని కూడా హిందీ లేదా ఇంగ్లీష్ ఛానల్స్ నుండి వర్డ్ టు వర్డ్ కాపీ చేసినవని మీలో ఎంతమంది తెలుసు? ఇక్కడ ఇంకా కామెడీ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 2 years బ్యాక్ ఇతని కాపీ కంటెంట్ ని ఒక 7th క్లాస్ పిల్లోడు ఎక్స్పోజ్ చేశాడు విత్ ప్రూఫ్స్. ఎస్, 7th క్లాస్. కానీ అప్పుడు మన కంత్రి గారు ఏం చేశారో తెలుసా? తను చిన్న పిల్లోడు కాబట్టి తను డైరెక్ట్ గా తనని బెదిరించి వీడియోని డిలీట్ చేయించాడు. అండ్ ఇప్పుడు ఆ ఛానల్ కూడా ఇన్యాక్టివ్ అయిపోయింది. అది మనోడి రౌడీయిజం. చెప్పిన మ్యాటర్ ని కౌంటర్ చేయలేక వీడియోనే డిలీట్ చేయించేశాడు. కానీ కంత్రి బ్రో, ఇంటర్నెట్ లో ఒక విషయం బయటకు వచ్చిందంటే అది నువ్వు ఎంత హైట్ చేద్దాం అనుకున్నా ఏదో ఒక రకంగా ఏదో ఒక చోటది సర్వే అవుతూనే ఉంటుంది. అండ్ అది నీ అదృష్టం బాగోక కొంతమంది లెజెండ్స్ ద్వారా ఆ వీడియో నా చేతుల్లో పడింది. సో ఇప్పుడు నీ రియాలిటీ ఏంటో జనాలకి నేను చూపిస్తాను. ఒకవేళ క్రాంతి వ్లాగర్ వీడియో ఒక మూవీ అయితే అది రీమేక్ మూవీ మాత్రమే అవుతుంది. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దాచాం కుప్పలు కుప్పలుగా. ఆ వీడియోస్ ఏంటంటే హైట్ వీడియో ఒకటి, జపాన్ ఎయిర్పోర్ట్ వీడియో ఒకటి, జపాన్ డెవలప్మెంట్ వీడియో ఒకటి, కేపాప్ ఇండస్ట్రీ వీడియో, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నిర్మా, వై యూపీఐ హేట్స్ యూపీఐ, వై యుఎస్ఏ హేట్స్ యూపీఐ, స్టేడియంస్ వీడియో, డిమార్ట్ వీడియో, కార్టూన్ నెట్వర్క్ వీడియో. హిందీలో గౌరవ్ ఠాకూర్ది గెట్ సెట్ ఫ్లై ఫ్యాక్ట్ అనే ఒక ఛానల్ ఉంది. చెప్పాలంటే ఈ ఛానల్ మీదే ఈ క్రాంతి వ్లాగర్ ఛానల్ బ్రతికింది. నిజంగా మోస్ట్ ఆఫ్ హిస్ వీడియోస్ అక్కడ నుండే కాపీ కొట్టాడు. కావాలంటే చూడండి, దీన్ని ఇన్స్పిరేషన్ అంటారు, రెప్లికేషన్ అంటారు. అండ్ ఇలా చేయడం చాలా తప్పు కంత్రి బ్రో. కనీసం ఈ తమ్నెల్లో కుక్క పిల్లని కూడా మార్చలేదంటే నీకున్న బద్ధకానికి దండం రా దోత. ఇంకా ఈ మార్స్ వీడియో కూడా సేమ్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసేసాడు. ఇది అంతే, ఇది అంతే, ఇది అంతే, ఇది ఇది. మనిషివా జిరాక్స్ మెషిన్ వా? చిచ్చి చిచ్చి. నిన్న ఒక కంటెంట్ క్రియేటర్ పిలవడానికి కూడా ఎవరికైనా సిగ్గేస్తుంది. 1-2 వీడియోస్ నుండి ఐడియాస్ లేదా రెఫరెన్స్ తీసుకుంటే ఫైన్, కానీ ఇలా ఇంత దారుణంగా ఇన్ని వీడియోస్ యాజ్ ఇట్ ఈస్ దింపేసి దాంతో 1 million సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే ఆడియన్స్ నేను వెరిపాపం చేసినట్టు. అండ్ నీలా ఇంకెవడు చేయలేడు కూడా. ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటో తెలుసా? సార్ ఒక క్రిస్టియన్ అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే నాకు ఏదో కోపం అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ ఈ కంట్రీతో నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ పాస్టర్ల మీద, క్రిస్టియానిటీ మీద అందరికీ పాజిటివ్ ఒపీనియన్ రావడం కోసం ఒక డాక్యుమెంటరీ స్టైల్లో వీడియో చేశాడు. అలాంటి వీడియో చేసిన అతను మన ధర్మం విషయానికి వచ్చేసరికి మన రాముడు గురించి తప్పుడు కూతలు కూస్తాడు. అండ్ అది కూడా కావాలని. తన రాజ్యం దక్కించుకోవడం కోసం 14 సంవత్సరాల వనవాసం చేశారు. రాముడు రాజ్యం కోసం వనవాసం చేశారంట. అంటే రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం వనవాసం చేశారని అర్థం. కానీ అది తప్పు. రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆయన వనవాసం చేశారు. అండ్ ఈ విషయం ఈ కంత్రికి తెలియదా అంటే తెలుసు. అయినా సరే కావాలని మిస్లీడ్ చేయడానికే ఆ పాయింట్ అక్కడ ప్లేస్ చేశాడు జాగ్రత్తగా. ఇలా ఇంకా చాలా ప్రాపగండాలు చేస్తూ వచ్చాడు. సో ఇతను ఒక యాంటీ హిందూలా బిహేవ్ చేస్తున్నాడని కామెంట్స్ లో వేసుకోవడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఇతను మళ్ళీ అతి తెలివి ప్రదర్శించి ఇతనిలాగే యాంటీ హిందూ వీడియోస్ చేసే తులసి చందు అనే ఒక ఆమెతో యాంటీ హిందూ యూట్యూబర్స్ అనే ఒక వీడియో చేసేసాడు. వీళ్ళ ఛానల్స్ మొత్తం కూడా ఒక ఫేక్ నెరేటివ్ తోనే నడుస్తున్నాయి. సరే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. చూస్తేనేమో కంత్రికి చాలా పెద్ద సెటప్ ఉంది, పెద్ద టీం కూడా ఉంది. మరి ఇన్ని పెట్టుకుని కాపీ కంటెంట్ చేయాల్సిన కర్మ ఏంటి? నిజానికి ఇదంతా కూడా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. అండ్ ఇదొక స్ట్రాటజీ. ఫస్ట్ వీళ్ళు ఈజీగా జనాల్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాపీ కంటెంట్ తో అట్రాక్ట్ చేసి వాళ్ళు వీళ్ళ ఫాలోవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకుంటారు. అలా ఈ పెంచుకున్న సబ్స్క్రైబర్స్ వీళ్ళని నమ్మడం స్టార్ట్ చేశాక స్లోగా వీళ్ళ ఐడియాలజీని, నెరేటివ్స్ ని జనాల మైండ్స్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు అది అర్థం అవడం కోసం ఇతను దురంధర్ 2 మీద చేసిన వీడియోని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇందులో ఇతను చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. దురంధర్ తో పాటు కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్, ఆర్టికల్ 370 ఈ మూవీస్ అన్ని కూడా ప్రాపగెండా మూవీస్ అని అసలు ప్రాపగెండా చేసేవాడే చెప్తున్నాడు. దీనికి నిజంగా నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఎనీవేస్, ఈ కంత్రి చేసిన క్లెయిమ్స్ ని మనం ఫ్యాక్ట్స్ తో
చిత కొట్టేయాలి కదా మరి. సో ఇప్పుడు వాడి బాధ ఏంటి? దురంధర్ మూవీలో డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్ ని ఇది చాలా దేశానికి యూజ్ అయ్యే ఒక థింగ్ లాగా చూపించారని. ఇతని ప్రకారం డిమానిటైజ్ అయిన అమౌంట్ అంతా కూడా తిరిగి మళ్ళీ బ్యాంక్స్ లోకి వచ్చేసింది. సో దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా అన్ని నష్టాలే జరిగాయి అండ్ చాలా మంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోయారు అనే ఒక నెరేటివ్ ని సెట్ చేశాడు. బట్ చాలా మందికి ఇది ఒక నెరేటివ్ అని అర్థం కాలేదు. రీజన్ మీ అందరికి అసలు డిమానిటైజేషన్ ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా నిజాలు తెలియకపోవడం. ఒక కంట్రీ ఓవర్ నైట్ 86% కరెన్సీని క్యాన్సిల్ చేస్తుందంటే అది ర్యాండమ్ డెసిషన్ కాదు. సిస్టమ్ లో దారుణమైన హోల్ లేకపోయి ఉంటే ఇలాంటి ఒక డెసిషన్ ఏ గవర్నమెంట్ తీసుకోదు. సరే మరి ఆ కారణాలు ఏంటి అని అడుగుతారా? చెప్తాను. మీరు ఒకసారి ఆలోచించండి. డిమానిటైజేషన్ కంటే ముందు మన ఇండియా సిచ్యువేషన్ ఏంటి? ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలోనే జరిగేది అండ్ అందులో చాలా మటుకి అన్టాక్స్డ్ అలాగే అన్ట్రేసబుల్ ఇన్కమ్ ఉండేది. ఏది ఎటు నుండి ఎటు వెళ్తుందో ట్రేస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యేది. దీంతో పాటు పక్క దేశాల వాళ్ళు అంటే పాకిస్తాన్ మన ఇండియన్ కరెన్సీని ఇల్లీగల్ గా ప్రింట్ చేసి సర్క్యులేట్ చేసేవారు అండ్ దీని మీద చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అలా మన ఇండియాలో మన గవర్నమెంట్ కి తెలియకుండా ఒక ప్యారలల్ ఎకానమీని రన్ చేశారు. ఇక్కడతో ఇది ఆగిందా అంటే లేదు. ఈ మనీ టెర్రర్ ఫండింగ్ అలాగే క్రాస్ బార్డర్ మనీలా కూడా సర్క్యులేట్ చేసుకుంటూ వచ్చారు. అంటే బార్డర్స్ లో ఇల్లీగల్ రూట్స్ ద్వారా ఈ క్యాష్ ని పంపిస్తూ హవాలా నెట్వర్క్ స్టార్ట్ చేశారు. గుండె మీద చేసుకుని చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళలోనే ఇదివరకు సడన్ గా ఈ హవాలా చేసి కోట్లు సంపాదించి సెటిల్ అయిన వాళ్ళు లేరా? పల్లెటూరు నుండి సిటీస్ వరకు చాలా మంది దీన్ని ఒక బిజినెస్ గా చేసి సెటిల్ అయ్యారు. కానీ ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడు. ఇంకా చాలా రకాల ఆర్గనైజ్ స్మగ్లింగ్ చేస్తూ వచ్చారు. ఇది ఒక సిల్లీ ఫేక్ నోట్ ప్రాబ్లమే కాదు, మన ఇండియా యొక్క సెక్యూరిటీ ప్రాబ్లం కూడా. ఈ ఫేక్ కరెన్సీని టెర్రర్ యాక్టివిటీస్ కి, ఇల్లీగల్ ఫండింగ్ కి అలాగే మన ఎకానమీని డీస్టెబిలైజ్ చేయడానికి యూజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఫ్యాక్ట్. ఈ ఫేక్ నోట్స్ ని ఫేక్ అని మామూలు జనాలు అంత ఈజీగా చెప్పలేరు. ఇవన్నీ మన సిస్టమ్ లోకి వచ్చి మిక్స్ అయిపోయి బ్యాంక్స్ లో కూడా సర్క్యులేట్ అవుతాయి. సో అలా స్లోగా మన కరెన్సీ సిస్టమ్ కూడా ఫెయిల్ అయ్యి దాని మీద నమ్మకం పోతుంది అండ్ వన్స్ అది జరిగితే ఎకానమీ కొలాప్స్ అవడం స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు వాళ్ళు 500 అలాగే 1000 నోట్స్ ని టార్గెట్ చేశారు. అందుకే ఈ కరెన్సీని ఓవర్ నైట్ క్యాన్సిల్ చేయగలిగితే ఆ ఫేక్ కరెన్సీ అనేది ఒక నార్మల్ పేపర్ లా మారిపోతుంది. టెర్రర్ ఫండింగ్ ఛానల్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా పూర్తిగా కాకపోయినా చాలా వరకు డిస్రప్ట్ అవుతాయని ఇదంతా చేశారు. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాకపోవచ్చు కానీ దీని వల్ల ఇమ్మీడియట్ షాక్ ఇంపాక్ట్ ఉంటుంది. కంటిన్యూస్ సప్లై ని బ్రేక్ చేయడమే ఇక్కడ మెయిన్ టార్గెట్. అండ్ ఆఫ్టర్ దట్ డిమానిటైజేషన్ మనకి డిజిటల్ పేమెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అండ్ అందరికీ అది ఎంత కన్వీనియన్స్ ఇచ్చిందో నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఇది మ్యాటర్. ఇంత సీరియస్ ఇష్యూ ఇది. అలాంటిది వీడి ప్రాపగండా బ్యాచ్ ఎలా తిప్పారు దీన్ని? అసలు నేను చెప్పిన యాంగిల్ గురించి ఎవడైనా ఇంత డీటెయిల్ గా మాట్లాడా? ఈ క్రాంతి వ్లాగర్ వాడికి నచ్చిన నెరేటివ్ ని జనాల్లోకి పుష్ చేయడానికి చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆడియన్స్ కి ఫుల్ పిక్చర్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కావాలని తెలివిగా ఇంత పెద్ద పాలసీని పట్టుకుని కష్టాలు వచ్చేసాయి, కొంతమంది చనిపోయారు, అలాగే అమౌంట్ బ్యాంక్స్ లోకి తిరిగి వచ్చేసింది, సో ఇదొక ఫెయిల్యూర్ అని క్రియేట్ చేశాడు. లుక్, ఇబ్బంది పడిన మాట వాస్తవం. అన్ని చోట్ల జనాలు కూడా తొక్కిసలాట్లో చనిపోయారు అండ్ అది జరిగి ఉండాల్సింది కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం చాలా పెద్దది. కేవలం మనం ఎమోషన్స్ ని యూస్ చేసి జనాల్ని ఈ టాపిక్ మీద ఫూల్స్ చేయకూడదు. పైగా ఆ క్యాష్ మన సిస్టమ్ లోకి తిరిగి ఎంటర్ అవ్వడం ఒక ఫెయిల్యూర్ అని అన్నాడు చూసారా? ఇంత తలకమాసినోడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత మాయమైన డబ్బు మళ్ళీ తిరిగి మన సిస్టమ్ లోకి వచ్చి పైగా ఇప్పుడు అది డిజిటలైజ్ అయ్యింది. ఆ డబ్బు ఇప్పుడు ఎటు వెళ్తుంది, ఏమవుతుందని మనం ట్రాక్ కూడా చేయగలం. సో అది ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? ఎందుకు ఈ క్రాంతి వ్లాగర్ జనాల్ని మరి ఇంత ఘోరంగా మిస్లీడ్ చేస్తున్నాడు? చూడు క్రాంతి, నువ్వేంటో నీ ఐడియాలజీ ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఏ ధైర్యంతో ఓపెన్ గా ఇలాంటి ప్రాపగెండా వీడియోస్ చేస్తున్నావో కూడా నాకు తెలుసు. సో ఫస్ట్ నేను ఆ ధైర్యాన్ని కొట్టిన తర్వాతే నీకు ఫైనల్ సినిమా చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనాలు అంటే మీరు విషయాలు తెలియనప్పుడు రియాక్ట్ కాలేదంటే అర్థం ఉంది, కానీ తెలిసినా కూడా క్వశ్చన్ చేయకుండా రియాక్ట్ కాకుండా సైలెంట్ గా ఉంటే అది మీకు, మీ పిల్లలకి, మన దేశానికి కూడా చాలా ఒక తీవ్రమైన నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ మీకు వెంటనే తెలియదు, బట్ అది తెలిసి వచ్చిన రోజు నాలా మాట్లాడే వాళ్ళు మిగిలి ఉండరు. సో మీకు అర్థమైంది కదా ఎలా ఇతను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని తెలివిగా పక్క ఛానల్స్ నుండి కాపీ కొట్టేసి తన ఎనర్జీ అంతా కూడా ఈ ఫేక్ నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేయడంలో ఫోకస్ చేసి జనాల మైండ్స్ ని ఎలా ట్యూన్ చేస్తున్నాడు. మొత్తం ఇతనిలా కొన్ని వందల ఛానల్స్ పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని మనం వెంటనే ఏం చేయలేం. బట్ మనం చేయగలిగింది ఏమన్నా ఉంది అంటే దేన్ని గుడ్డిగా నమ్మకుండా ఇలాంటి ప్యాటర్న్స్ ని గమనిస్తూ ప్రతిసారి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం మార్పుని తీసుకురాగలం. అండ్ క్రాంతి, నీకు దమ్ముంటే ఈ వీడియోకి రిప్లై చేయి. ఫేక్ స్ట్రైక్స్ ఇచ్చేసి లేదా కంప్లైంట్స్ ఇచ్చేసి ఎస్కేప్ అవ్వాలని మాత్రం ట్రై చేయకు, జనాలకి తెలిసిపోద్ది. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై. What you gonna do? Where you at? Who you with? You ain't really about this, don't talk about it. Really on the move, on the map, never slip. Keep your hands to your lips, don't talk about it. Real eyes, real lies all the time. Stand on it, if we said it, we don't walk around it. Loose lips, sink ships, red cup, blue strips, new phone, who this? No, we don't allow it.